డివిజన్ లో మనం ఇప్పుడు ఉండడం జరిగింది. సో మనతో సీనియర్ నాయకులైన బీఆర్ఎస్ పార్టీ లీడర్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి నీలం రాజ్ కిషోర్ గారు. యాజ్ ఏ లీడర్ గా సీనియర్ లీడర్ గా వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు చేపట్టారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మ, బాగున్నాం. నీలం రాజ్ కిషోర్, వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ 23వ డివిజన్. ఓకే సార్, సీనియర్ నాయకులుగా మీరు మీ డివిజన్ కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగినప్పుడు ప్రజల వద్ద నుంచి వచ్చిన ప్రతి సమస్య ఇటు ఆ రోజులల్లా ఇది 28, 29 డివిజన్లుగా కలిసి ఉండేది. ఇప్పుడు 23, 22 అయింది. అప్పుడు 28, 29 డివిజన్లుగా ఉన్నప్పుడు ఇటు 28వ డివిజన్లో ప్రధానంగా వర్షం పడినప్పుడు ఆ 80 ఫీట్ల రోడ్ నుంచి ఇక్కడ వరకు ఇళ్లకు నీరు చేరి బురద అంతా చేరి ఇళ్లలో ఉండలేని పరిస్థితి. 80 ఫీట్ రోడ్డు మీద ఉన్న పెద్దమూరి కూడా పొర్లి ప్రవహించి అటు పక్కకు ప్రజల ఇళ్లలోకి నీళ్లు పోయి చాలా బీభత్సంగా ఉండేది. ఆ సమస్యను పరిష్కరించడానికి దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి నిధులు శాంక్షన్ చేయించి అటు రోడ్లు, వెడల్పాటి మోర్లు, ఆ పెద్ద మోరిని ఒకసారి మొత్తం ఆ డ్రైన్ అంతా ఎండాకాలం దగ్గరుండి మరి క్లీన్ చేయించి ఆ వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజల ఇళ్లలోకి నీరు పోకుండా చేయడంలో మేము సఫలీకృతులైనాం. అదేవిధంగా డివిజన్లో అత్యధికంగా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వగలిగినాం. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వగలిగినాం. అదేవిధంగా మా గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన దళిత బంధు ఈ డివిజన్లో అత్యధికంగా 6గురికి ఇప్పించగలిగినాం. అదేవిధంగా బీసీ బంధు కింద నిజమైన పేదలైన బీసీ సోదరులకు కూడా చాలామందికి కూడా బీసీ బంధు పథకాన్ని వర్తింపజేయగలిగినాం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చాలామందికి కూడా మేము డబ్బులు ఇప్పించగలిగినాం, ఆపరేషన్లు చేయించగలిగినాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. అదే కాకుండా ఎమ్మెల్యే గారు స్వతహాగా తన దాతృత్వంతో ఎంతో మందికి ఫీజులు కట్టడం, లేకుంటే హాస్పిటల్లో ఉంటే ధన సహాయం చేయడం, అలా తోచిన మేరకు ప్రజాసేవలో మేము అందరం కూడా కంకణబద్ధులమై ఉండి అందరికీ ప్రజలకు మా వంతు కర్తవ్యంగా మేము పనిచేయడం జరిగింది మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఓకే సార్, మీరు నికాసైన ఉద్యమకారులని మేము విన్నాం. ఉద్యమకారుల్లో మీ పాత్ర ఏంటి? వాస్తవంగా 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన రోజే మేము ఇక్కడి నుంచి పోయి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అనునిత్యం వారు ఏ పిలుపునిచ్చినా ఏ కార్యక్రమం ఇచ్చినా మేము చేసుకుంటూ రావడం జరిగింది. మా అదృష్టం ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం, కాళోజీ నారాయణరావు లాంటి వారి దగ్గర సాన్నిధ్యంలో ఉండి పాఠాలు నేర్చుకోవడం అనేది మేము అదృష్టంగా భావిస్తాం. అవన్నీ తదుపరి కాలంలో కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్న విజ్ఞానం కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న కొంత ఈ స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనం మీద కూడా మాకు ఉద్యమ కాలంలో చాలా పనికి రావడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నాం. అప్పుడు నేను విద్యార్థి నాయకునిగా ఉంటుంది. విద్యార్థి నాయకునిగా వరంగల్ ఈస్ట్లో ఏ కార్యక్రమం చేసినా అది నా ఆధ్వర్యంలోనే జరిగేది. సీకెం కళాశాల నుంచి, ఎల్బీ కళాశాల నుంచి, ఇక్కడ ఉన్న ప్రైవేటు పాఠశాలల నుంచి వేలాది మందిగా విద్యార్థులు తరలి వచ్చేవాళ్ళు. వాళ్ళందరం మేము అందరం కలిసి రాస్తారోకోలు అయితేనేమి, ధర్నా అయితేనేమి, ఆమరణ నిరాహార దీక్షలు అయితేనేమి, నిరాహార దీక్ష అయితేనేమి, మంత్రుల అడ్డగింపు, మా ఎమ్మెల్యేల ఇంటి ముందర ధర్నా చేయడం, ఎమ్మెల్యేలను గౌరవ చేయడం, ఆనాటి కాంగ్రెస్ నాయకులకు ముచ్చెమటలు పట్టించడం జరిగింది. ఓకే సార్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ రాష్ట్రం ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, వాటికి ఎలా తేడాలేంటి? ఇది నేను చెప్పేదానికంటే అమ్మ ప్రజలను అడిగితేనే బాగుంటుంది. నేను ఎందుకంటున్నా అంటే రాజకీయ నాయకుడిగా పక్కకు పెడితే ఒక పౌరునిగా నేను చూస్తున్నంత వరకు కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది కాకతీయ కెనాల్, కూతవేటు దూరంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమైనాక అసలు నా చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా అంత నిండుగా అందులో నీళ్ళు ఎప్పుడు చూడలేదు. 365 రోజులకు 360 రోజులు అందులో మొత్తం గంగలాగా ప్రవహిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అట్లా క్రికెట్ ఆడుకునే పరిస్థితి కల్పించిళ్ళు. ఈరోజు చుక్క నీళ్లు లేదు. ఆ ఒక్క ఉదాహరణ చాలు కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉన్నారు. నది పోదురుగాక నాకేమి చందంగా ఉన్నా కూడా బయటికి బాహ్యంగా డాంబాకారాలు కొట్టుకుంటూ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అన్నారు. అసలు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలే వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. 6 గ్యారెంటీలనే చేస్తే చాలు అనే తీరుగా ప్రజలు ఉన్నారు.
కేసీఆర్ గారు ఎంతో దాతృత్వంతో ఒక పేద బిడ్డ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి సహాయంగా ఉండాలని చెప్పి తాను ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను కూడా కొనసాగించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాటికి అదనంగా తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. అసలు ఆ ₹1,00,000 మాట దేవుడు ఎరుగుని తులం బంగారం వేడవేంది? నువ్వు ఆడబిడ్డవే తల్లి, మీ ఆడబిడ్డలందరికీ కూడా స్కూటీలు కొనిస్తా అన్నాడు. ఎవరికి వచ్చినాయి? మరి పెన్షన్లు పెంచుతా అన్నాడు. ఎవరికి వచ్చినాయి? ఇందిరా మిల్లు అంటాను. ఇందిరా మిల్ల కమిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెలక్షన్ మెంబర్గా ఎట్లుంటారు? ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రాచరికమా? అసలు కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉన్నది? ఒక రైతు సంతోషంగా ఉన్నాడా? ఈ బీఆర్ఎస్ పాలనలో రైతు ఎంత ఆనందంగా ఉన్నాడు? పంట వేసుకున్నాడు, నీళ్లు వచ్చినాయి, పంట పండింది, మద్దతు ధరకు పంట కొన్నారు, టైంకు యూరియా వచ్చింది, పురుగు మందులు వచ్చినాయి, నాణ్యత లేని మందులు సరఫరా జరిగింది. ఈనాడు మళ్ళీ పాత రోజులు యూరియాకు లైన్లలో నిలబడడం, మద్దతు ధర రాక గుండాగి చావడం, నీళ్లు లేక అన్నమో రామచంద్ర అని రైతులందరూ కూడా ఆకాశం దిక్కు చూడడం. ఇప్పటికీ పత్తి మొక్కలు నాటిన వాళ్ళు వర్షం పడక ఎన్నోసార్లు అవన్నీ పోతున్నాయి. మళ్ళీ ఆనాటి దాష్టిక పరిస్థితులను పునరావృతం చేసే విధంగా ఈనాటి కాంగ్రెస్ పాలన ఉన్నది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి నువ్వు ఇంతవరకు ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని చెప్పి నేను సూటిగా ప్రకటిస్తున్నా. మంత్రుల మధ్య సఖ్యత లేదు, ఆయన ముఖ్యమంత్రికి అనుభవం లేదు, పాలన అంటే ఏందో తెలియదు. ఆయన జాక్పాట్ ముఖ్యమంత్రి, ఏదో లక్కీగా ముఖ్యమంత్రి అయింది కానీ ఆయనకు పాలన మీద అనుభవం కానీ పాలన ఏ రకంగా చేయాలన్నది కూడా లేదు. నిన్నటికి నిన్న 15th ఆగస్టు నాడు పోలీసు సోదరులకు వాళ్ళ పనితనాన్ని మెచ్చి ఇచ్చే మెడల్ ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ సీఎం అయినా ఈ రకంగా పట్టుకుంటాడు. ఈ రకంగా పట్టుకొని ఫోటోకి పోజ్ ఇస్తాడు. ఈయన దాన్ని బిలియన్ కింది నుంచి లేపి ఇట్లా పట్టుకొని ఇట్లా ఫోటోకి పోజ్ ఇస్తాడు. అంటే ఈయన క్యారెక్టర్ ఒక సీఎంకు ఉండాల్సిన హుందాతనం కానీ సీఎం ప్రవర్తించాల్సిన విధానం కానీ ఏది కూడా ఆయనకు లేదు. ఆయన కింద ఉన్న టీం కూడా అట్లనే ఉన్నది. వాళ్ళకి ఏం చేతనైతే లేదు. వీళ్ళు జాక్పాట్ అయ్యిళ్ళు. దేవుని దయ వల్ల వీళ్ళ నిజ రూపం అనతికాలం లోపలనే ప్రజలందరికీ కూడా బహిర్కృతమైంది. ప్రజలు ఇప్పటికే వాళ్ళ పాలన మీద విసుగు చెందున్నారు. ఉన్న బలంగా కనుక ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితులు ఉన్నారు. ఓకే సార్, మళ్ళీ రానున్న ఎలక్షన్స్ లో మీరు ఎలాంటి నాయకులను ఎంచుకోవాలని మీ డివిజన్ ప్రజలకు చెప్తారు? ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకే పట్టం కట్టాలి. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, సామాజిక బాధ్యతగా ఉన్న మనిషిగా, ఉద్యమకారునిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పార్టీ ఏదన్నా కానీ కష్టపడి పనిచేసే తత్వం, నీతి, నిజాయితీ, నిబద్ధత గల నాయకుల్ని ఎన్నుకోవాలి. దానికి తోడు అతడు ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఆ పార్టీ ఇంతవరకు మన ప్రాంతానికి చేసింది, ఆ నాయకుడు చేసింది ఏంటి, తన కాంట్రిబ్యూషన్ ఏంది, ఆ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏంది, ఇతను ఎన్నుకుంటే రేపు మనకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అనే మినిమం అవగాహనతోనే ప్రజలందరూ కూడా ఓటేయాలి. ఓటు అనే ఆయుధం ఎంతో కష్టం మీద అందరికి కూడా రావడం జరిగింది అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా. దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. నువ్వు ఒక్కరోజు ఓటేసి 5 సంవత్సరాలు బాధపడుతూ మదన పడుతూ నీ ఒక్కరి తప్పు వల్ల ప్రాంత వెనుకబాటుతనానికి గురవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. దానికి ఉదాహరణే ఈనాటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన. కొంత బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతలో కొంత మంది మాటలు పట్టుకోనో ఈరోజు కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, వితంతులు, వృద్ధులు, సబ్బండ వర్ణాలు కూడా ఈరోజు ఎంత కోసపడుతున్నాయో అందరూ ఒకసారి ఆలోచించుకొని మళ్ళొకసారి ఓటు రూపేణ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు అయితేనేది, ఆ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ అయితేనేమి, ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మీ ప్రాబ్లమ్స్ను పట్టించుకున్న నాయకుడు ఎవరు, మీకు సత్వరంగా న్యాయం చేసిన పార్టీ ఏంది, మీకు మంచి సుపరిపాలన అందించిన పార్టీ ఏంది, ఏ నాయకుని పాలనలో సుభిక్షంగా మీరు ఉన్నారు, మంచిగా బతికిల్లు అనేది ఆలోచించుకొని దాని ప్రకారంగా ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, పార్టీ పరంగా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మళ్ళీ ఏమైనా మీరు నామినేషన్ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పార్టీ పరంగా ఎక్స్పెక్టేషన్స్ అంటే అమ్మా, ఇప్పటికి 25 ఏళ్ళు ఈ పార్టీలో సేవ చేసుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే అవకాశం రాలేదు. నాకు నమ్మకం ఉంది మా నాయకుడు కేసీఆర్ గారి మీద, మా యువ నాయకుడు కేటీఆర్ గారి మీద మాకు అపారమైన నమ్మకం వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మా భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దారు. ఆనాడు విద్యార్థి నాయకునిగా పార్టీలోకి వచ్చిన నన్ను ఈరోజు ఒక నాయకునిగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. వారే మాకు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి ఈ ప్రాంత వెనుకబాటుతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని కార్యోన్ముఖులను చేసి ఒక సైనికునిగా తయారు చేసి ఈ ప్రాంతంలో వదిలేరు. నాలాంటి ఎంతోమంది విద్యార్థి నాయకులను కూడా ఈరోజు గ్రౌండ్లో మేము పనిచేస్తున్నాం. ఎంతో అనుభవం కలిగి 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా చేసి 2-3 సార్లు మంత్రులు చేసిన వాళ్ళు కూడా మా వాగ్దాటికి తట్టుకోలేకుండా ఉన్నారు. అంటే దానికి కారణం కేసీఆర్ గారు మాకు ఇచ్చిన సబ్జెక్టు, మమ్మల్ని తీర్చిదిద్దిన విధానం, మాకు ఇచ్చిన ట్రైనింగ్.
అంతటి గొప్ప నాయకుని ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. అలాంటి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా భవిష్యత్తు మా నాయకుడే చూసుకుంటాడనే నమ్మకంతోనే ఇప్పటికీ కొనసాగుతాం. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నామా. ఈరోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యపు పాలన కొనసాగుతుందో ప్రజలందరూ కూడా మదన పడుతున్నారు. ఇంకా కొంతమందికి తెలిసి రావాల్సిన అవసరం ఉన్నది. ఒక సాధారణ పౌరుడు, ఒక ఆటో అన్న కానుంచి మొదలు పెడితే ఒక రైతు కూలి, అసలు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఉన్న బడ్జెటే ఈనాడు ఉన్నది. మరి ఆనాడు కేసీఆర్ గారు ఎలా చేయగలిగిండు, ఈనాడు రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాడు? అదొక్కటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరితోనైతే అవుతుందో పని వాళ్ళ చేతిలో పెట్టాలి, కానీ ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెడితే ఇదే అవుతుంది. మేము ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పినాం. పొత్తిళ్లలో పసిపాప తన తల్లి వద్దనైతేనే సుభిక్షంగా ఉంటుంది. తల్లి తన ప్రాణాలు ఉంటైనా ఆ బిడ్డను రక్షించుకుంటుంది, తన ఆలన పాలన చూస్తుంది, పాలిస్తుంది, సాగుకుంటుంది. అంత బాధ్యత ఒక తల్లికే ఉంటుంది. అట్లనే కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనైతేనే శ్రీరామ రక్ష ఉంటుంది, రామరాజ్యంగా వెలుగుతుందని చెప్పి మేము చెప్పినాం. కానీ కొంతమంది దొంగల మాటలు పట్టుకొని ఈ ప్రాంత ప్రజలు మోసపోయిళ్ళు. ఈరోజు వాళ్ళే మోసపడుతున్నారు, వాళ్ళతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇప్పటికైనా నిజాన్ని గమనించి మీ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఎవరైతే వచ్చి మిమ్మల్ని ఓటేయమని చెప్పి అడిగిల్లో వాళ్ళందరినీ గల్లా పట్టుకొని నిలదీయండి. 6 గ్యారంటీల మాట ఎటుపోయింది, మీరు ఇస్తాన్న 420 హామీలు ఏమైనాయి, అసలు మీరు మీ పాలన ఏ రకంగా కొనసాగుతుంది, కేసీఆర్కి సాధ్యం ఎట్లయింది, నీకు ఎందుకు సాధ్యమైతలేదు, సూటిగా ప్రశ్నించండి. దీంతో వాళ్ళ డొల్లతనం, వాళ్ళ చాటగానితనం అనేది చెప్పి గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా వాళ్ళ నిలదీతల కార్యక్రమం జరుగుతూనే ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన విలువలు అనేవి కనబడతాయని నా యొక్క ఆలోచన. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే బై బై.